యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8న తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీలు మహిళలు అంటేనే సృష్టికర్తలు. సృష్టి లేనిది ఈ మానవ మనుగడే లేదు. ఎందుకంటే మహిళలు ఉంటేనే ఇవాళ మనకు సృష్టి అంటేనే మానవ జన్మ. ఆ జన్మ సంబంధించినది జరగాలంటేనే స్త్రీ అంటేనే మహిళ. కాబట్టి ఎటువంటి సందేహం లేదు, ఇవాళ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క మహిళను కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత పురుషులపైన ఉంది. ఎందుకంటున్నానంటే ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా ఈ స్త్రీ మహిళ ఉత్పన్నమవుతుంది. కాబట్టి వాళ్ళని కూడా మనము సమానంగా చూడవలసిన బాధ్యత మన పురుషులపైన ఉంది. అదేవిధంగా స్త్రీ మహిళా లోకం కూడా ఆలోచన చేయాలి. అత్త కానీ, మామని కానీ, మరియు తల్లిని కానీ వాళ్ళు కూడా వాళ్ళ సాధక బాధకాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. అదేవిధంగా ఇలా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇలా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరియు వైద్య రంగంలో కూడా మహిళలు ముందున్నారు. మరియు అదేవిధంగా విద్యారంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, క్రీడా రంగంలో అన్ని రంగాలలో ఇలా మహిళలదే ముందుగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా రానున్న రోజుల్లో మహిళల రాజ్యమే రావాలి. మహిళలు ఇంకా ముందు ఇంకా అనేక రంగాలలో బాగా స్థిరపడాలి. వాళ్ళు లేనిది, స్త్రీలు లేనిది, మహిళలు లేనిది ఈ మానవ మనుగడే లేదు. దేవతల కాలంలోనే ఎంతో గౌరవించేది. కాబట్టి అటువంటి శ్రీమూర్తులకు మరొక్కసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.